మాతృభాషా సాహిత్యాలపై ప్రజలలో మక్కువ కలిగించడానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో కృషి చేస్తున్నారు. మాతృభాషపై మమకారం ప్రోది చేసే ఇటువంటి ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. బాలభారతి.com ఇది చిన్నారుల కోసం సృష్టించిన సరికొత్త వెబ్సైట్. చిట్టి మనసుల్ని తట్టి లేపుతున్న వినూత్న భాషా వినోదం. ఇంటర్నెట్ లోకంలో వెల్లివిరుస్తున్న తేట తెలుగు తరంగం. ఈ వెబ్సైట్లోకి ప్రవేశిస్తే అబ్బురపరిచే విశేషాలు అన్నీ ఇన్ని కావు. క్షణక్షణం కనువిందు చేసే అక్షర చిత్రాలు, వీక్షకుల్ని ఆకట్టుకునే వీణుల విందైన తెలుగు పలుకులు, అబ్బురపరిచే భాషా క్రీడలు, భాషపై అనురక్తిని పెంచే అనేక విన్యాసాలు. ఇలా వినూత్న శైలితో ఆసక్తికర విశేషాలతో గుండె గుండెన తెలుగు ముద్రలు వేస్తోంది బాలభారతి.com. ఈ వెబ్సైట్ కి నేడెంతో ఆదరణ ఉంది. బాలల ప్రపంచంలో ఈ ఆదరణ మరింత పెరుగుతోంది. తద్వారా ప్రవాసాంధ్ర చిన్నారులకు తెలుగులో అభినివేశము కలుగుతోంది. బాలభారతి.com వెబ్సైట్ ని మేము విదేశాలలో పెరిగే పిల్లల్ని ఉద్దేశించి రూపొందించడం జరిగింది. మాకు ఇంట్లో చిన్నప్పటి నుంచి తెలుగు మీద మంచి అవగాహన, ఇష్టం మా పెద్దల ద్వారా కలిగింది. ఇంట్లో కూడా బాగా తెలుగు వాతావరణం అది బాగా ఉండేది. విదేశాలకు వెళ్ళిన తర్వాత అటువంటి వాతావరణం అక్కడ లేకపోవడం వల్ల మా పిల్లలకి అంతగా తెలుగు మీద అవగాహన లేకపోవడం, మాట్లాడలేకపోవడం జరిగింది. వాళ్ళు మంచి తెలుగు నేర్చుకుని మేము పెరిగిన వాతావరణంలోనే వాళ్ళు పెరగాలి అన్న ఉద్దేశంతో ఈ వెబ్సైట్ ని తయారు చేయడం జరిగింది. ఇది కేవలం మా పిల్లలకే కాకుండా అక్కడ పెరిగే మా పిల్లల లాంటి పిల్లలందరికీ కూడా ఉపయోగపడాలని, ఇంటర్నెట్ ద్వారా వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు ఎంతో ఆసక్తి కనబరుస్తారనేసి ఈ వెబ్సైట్ ని మేము తయారు చేసాం అన్నమాట. చందమామ తెలుపు, మల్లె పువ్వు తెలుపు, మందారం ఎరుపు, సింధూరం ఎరుపు, కారు చీకటి నలుపు, కాకమ్మ నలుపు, చామంతి పసుపు, బంగారం పసుపు. 9 ఏళ్ల క్రితం అమెరికాలో స్థిరపడిన కందికొండ మానస బాలభారతి.com కి ప్రధాన రూపకర్త. 2007లో ఆమె ఈ వెబ్సైట్ ప్రారంభించారు. కొత్త కొత్త అంశాలతో నేటికి విస్తరిస్తూనే ఉన్నారు. తెలుగు గడ్డకి దూరంగా పెరుగుతున్న చిన్నారులకు మాతృభాష నేర్పాలన్న సంకల్పంతో దీనిని రూపొందించారు. దృశ్య శ్రవణ పద్ధతిలో వినూత్న భాషా క్రీడలతో తీర్చిదిద్దిన బాలభారతి.com నేడు తెలుగు బోధనకి చక్కని సోపానంగా మారిపోయింది. ఆలు దిద్దుదాము, అమ్మ మాట విందాము, ఈలు చదువుదాము, ఈశ్వరుణ్ణి కొలుద్దాము, ఊలు దిద్దుదాము, బుడతలను చూద్దాము, ఏ ఏ ఐ అంటూ అందరినీ పిలుద్దాం, ఓ ఓ ఔ అంటూ గోనమాలు దిద్దుదాం, ఆహా అంటూ అందరము ఆడుదాం. భాషా బోధనలో పాశ్చాత్య ప్రణాళికలను, వారు అనుసరించే పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మానస బాలభారతి.com కి రూపకల్పన చేశారు. ఆయా బోధనా పద్ధతులను తెలుగుకి అన్వయించి మంచి ఫలితాలు సాధించారు. ఈ వెబ్సైట్ తయారీలో మానసకు ఆమె భర్త వంశీకృష్ణ, మామ కామేశ్వరరావు ఎంతో సహకరించారు. ఈ వెబ్సైట్లో ఏంటంటే తెలుగు అక్షరాలు దిద్దడం, తెలుగు చిన్న చిన్న పదాలు నేర్చుకోవటం, చిన్న చిన్న వాక్యాలు రాయటం, అందులోనే వ్యాకరణం, ఇలాగ మొత్తం అన్నీ కూడా ఎవరు వేరే టీచర్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేకుండా ఎవరంతటి వాళ్ళు ఒక్కొక్క స్థాయి నుంచి ఇంకొక స్థాయిలోకి వెళుతూ చక్కగా తెలుగులో మాట్లాడడం అలవాటు చేసుకోవడం వీలవుతుందనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ ప్రారంభించాం. బాలభారతి.comలో చదువు, కథలు, ఆటలు, చేసి చూద్దాం, పండుగలు, పాటలు అనే 6 విభాగాలున్నాయి. తెలుగు నేర్చుకుందాం పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో అక్షరాలు దిద్దడాన్ని ఉచ్చారణతో సహా వివరిస్తారు. గుణింతాలలో ఏ అక్షరాన్ని తాకినా స్వరబద్ధంగా వెలిగేలా తీర్చిదిద్దారు. ఇందులో చోటు కల్పించిన తెలుగు పదాలన్నిటికీ సమానార్థకాలైన ఆంగ్ల పదాల్ని జతకూర్చారు. దీనివల్ల ఆంగ్లం తెలిసిన పిల్లలు సులువుగా తెలుగు నేర్చుకోగలుగుతున్నారు. నామవాచకం, సర్వనామం, క్రియ వంటి వ్యాకరణాంశాల్ని పరిచయం చేసే బోధనా పద్ధతులు, తెలుగు వాక్య నిర్మాణంపై అవగాహన కలిగించే పద విన్యాసం వంటి భాషా క్రీడలు
బాలభారతి.com ప్రధానాకర్షణలు. ఈ వినోదాలు చిన్నారుల బుద్ధి వికాసానికి పదును పెడుతున్నాయి. ఆదివారం నాడు అరటి మొలిచింది, సోమవారం నాడు కుడిదేసి పెరిగింది, మంగళవారం నాడు మారాకు తొడిగింది, బుధవారం నాడు పొట్టిగల వేసింది, గురువారం నాడు గుగురులో దాగింది, శుక్రవారం నాడు చకచకా పెరిగింది, శనివారం నాడు చక్కగా గెలకోసి అందరికీ పంచితివి అరటి అంతములు, అబ్బాయి అమ్మాయి అరటి పండ్లివిగో. భక్తి తత్వానికి పెద్దపీట వేసే అనేక శ్లోకాలు సైతం బాలభారతి.com వినిపిస్తాయి. పంచతంత్రం లాంటి నీతి కథలు రంగుల బొమ్మలతో అందంగా తెరపై కనిపిస్తాయి. కానీ ఈ రంగురంగుల భాషా ప్రపంచంలో రోజూ విహరించాలంటే మాత్రం స్వల్ప రుసుము చెల్లించక తప్పదు. మాతృభాషను మరిచిపోతున్న నేటి తరాన్ని భాష వైపు నడిపించడానికి బాలభారతి.com వంటివి చేస్తున్న సేవ ఎంతో గొప్పది. మా వెబ్సైట్ కేవలం విదేశాల్లో ఉండే పిల్లలకే కాకుండా ఎక్కడ ఇండియాలో ఎక్కడున్న వాళ్ళకైనా పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఒక భాషా క్రీడ అని చెప్పచ్చు. ఇది ఇంటర్నెట్లో వాళ్ళు గేమ్స్ ఎలా ఆడుకుంటారో అలాగనే మా వెబ్సైట్లో కూడా వాళ్ళు తెలుగు భాష మీద వాళ్ళంత ఆసక్తికరంగా ఆడడం, నేర్చుకోవడం వంటివన్నీ జరుగుతాయి. 1 1 2 వేళ్ళకి పడికి 2 2 1 3 ఒకరికి ఒకరం తోడు 3 1 4 కలిసి మెలిసి మెలుగు 4 1 5 చెడ్డవారికి ఖైదు 5 1 6 న్యాయం కోసం పోరు 6 1 7 అందరి మేలు చూడు 7 1 8 భారతదేశం మనది 8 1 9 కమ్మని మనసు అమ్మది 9 1 10 చదువే మనకు పెన్నిధి చదువే మనకు పెన్నిధి. ఈ వెబ్సైట్ ద్వారా తెలుగుకి శాల్యూట్ చేస్తున్న కందికొండ మానస సర్వదా అభినందనీయులు. ఇటువంటి మంచి ప్రయత్నాలు మరిన్ని జరగాలని, మన భాషా వైభవం అంతర్జాలంలోనూ విస్తరించాలని మనసారా ఆకాంక్షిద్దాం.